మనందరికీ తెలుసు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అందుకే మనకు రీసెంట్గా 2026 బడ్జెట్లో చాబాహార్ పోర్టుకి ఇచ్చే అమౌంట్ కూడా ఇండియా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇరాన్ డోల్డ్రమ్స్లో ఎకనామిక్ డోల్డ్రమ్స్లో ఉంది కాబట్టి ఇరాన్ దగ్గర ఇంతకుముందు చాలా మంది భారత ఎంటర్ప్రినర్స్ బిజినెస్ మ్యాన్స్ వ్యాపారవేత్తలు ఇరాన్తో డీల్ చేశారు. అగ్రికల్చర్గా చేశారు, ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్గా బిజినెస్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఇండియన్ ఎంటర్ప్రినర్స్కి ఈ అమౌంట్స్ అనేవి స్ట్రక్ అయిపోయి ఈ స్ట్రక్ అయినప్పుడు మనం లీగల్ గా ఏ విధంగా బయటపడాలనేది ఈ వీడియో. ఇంటర్నేషనల్ గా ఏ విధంగా బయటపడాలి, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి దీంట్లో వచ్చేసి ఇమీడియట్ స్టెప్స్. నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ ఆల్ ద డాక్యుమెంట్స్, సెండ్ లీగల్ నోటీస్ వయా ఇంటర్నేషనల్ లాయర్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీ. చెక్ బ్యాంక్ గ్యారంటీ క్లాజెస్ ఇఫ్ ఎనీ. ఒకవేళ ఇరాన్ కంపెనీ నీకు చేతులు ఎత్తేస్తే ఏదైనా బ్యాంక్ నీకు ఏమైనా గ్యారంటీ ఇస్తుందా, నువ్వు ఎంటర్ప్రెన్యూర్స్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి అది చెక్ చేసుకోవాలి. స్టార్ట్ ఆర్బిట్రేషన్ ప్రాసెస్. డెఫినెట్గా ఈ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అనేది 100% ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్లో 100% ఈ ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంటే మీకు లీగల్గా మీ యొక్క ప్రాబ్లమ్ని, ఎకనామిక్ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సీక్ అసెట్ ఫ్రీజింగ్ ఆర్డర్స్. ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఎంటర్ప్రైజెస్ కానీ ఇరాన్ కంపెనీ కానీ ఏదైనా మీకు చీటింగ్ చేస్తే వాళ్ళ యొక్క అసెట్ని మీరు ఫ్రీజ్ చేసుకోవడానికి లీగల్ నోటీస్లో ముందే మీరు ప్రిపేర్ అయి ఉండాలి. కాంటాక్ట్ ఇండియన్ ఎంబసీ. ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ ఎంబసీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజెప్తే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ సపోర్ట్ మీకు ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి లీగల్ రోడ్స్. ఎన్ఫోర్స్ ఆర్బిట్రేషన్ అవార్డ్ అబ్రాడ్, ఎస్పెషల్లీ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ఇరాన్. ఒకవేళ మీ యొక్క లీగల్ నోటీస్ ఇరాన్లో ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఫ్రీజ్ ఫారెన్ అసెట్స్. ఆ యొక్క కంపెనీ అసెట్స్ కూడా మీరు ఫ్రీ చేసే క్యాపబిలిటీ కూడా ఉండాలి. యూస్ గవర్నమెంట్ అండ్ ఈసీజీసీ సపోర్ట్. బట్ ఇవన్నీ పంచాయతీలు రాకుండా మీరు ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇంటర్నేషనల్గా ఒక కాంట్రాక్ట్, ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ డీల్ చేస్తుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్, అంటే ఏ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ కాకుండా మనం ఈ ప్రివెంటివ్ మెజర్స్ యూజ్ చేసినట్టయితే మీరు ఏదైనా కాంట్రాక్ట్లో ఏదైనా ఇబ్బందిగా ఎకనామికల్గా ఇబ్బంది వచ్చినా మీరు బయటపడేయడానికి ఇంటర్నేషనల్గా అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. యూజ్ బ్యాంక్ గ్యారంటీ. ఒకవేళ గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తే, రీసెంట్గా శ్రీలంక చేతులు ఎత్తేసింది 2023-24లో, 2025లో నేపాల్, బంగ్లాదేశ్, ఇవన్నీ అంటే ఈ బిజినెస్ దెబ్బ గవర్నమెంట్ కొలాప్స్ అయినప్పుడు మీకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి కూడా మనకు అవకాశంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లైక్ హెచ్ఎస్బిసి ఇవన్నీ కంపెనీస్లో మీరు లావాదేవీలు జరిపినట్టయితే బ్యాంక్ గ్యారంటీ అనే స్కీమ్ కూడా ఉంటుంది, దాన్ని మిస్ చేసుకోవద్దు. న్యూట్రల్ సీట్ ఆర్బిట్రేషన్. సపోజ్ ఇప్పుడు ఇరాన్ ఇండియా మధ్యలో పంచాయతీ ఎక్కువైతుంది, బంగ్లాదేశ్ ఇండియా మధ్యలో పంచాయతీ ఎక్కువైతుంది. నువ్వు ఆర్బిట్రేషన్ క్లాజ్ వచ్చేసి ఇండియాలో పెట్టిన బంగ్లాదేశ్కి కోపం, బంగ్లాదేశ్లో పెట్టిన ఇండియా కోపం. కాబట్టి మీరిద్దరు పోయి ఏదైనా యూకేకి కానీ కెనడాలో కానీ ఈ పంచాయత్ సెటిల్ మీటింగ్ పెట్టుకుంటే మీకు సెటిల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఇన్సూరెన్స్ అండ్ పేరెంట్ కంపెనీ గ్యారంటీ. వీటి యొక్క పేరెంట్ కంపెనీ మీకు గ్యారంటీ ఇస్తే డెఫినెట్గా మీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా లూజ్ కాదు, మీరు 100% లాభపడతారు. ఈ విధంగా మనం అదర్ కంట్రీస్లో ఏదైనా మన అమౌంట్ స్టక్ అయిపోతే ఈ విధంగా రికవరీ చేసుకోవచ్చండి. రికవరీ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్. మనం చూస్తున్నాము, బ్యాంక్ ఎవరికైనా ఒక 10 లక్షలు క్యాష్ ఇస్తే, లోన్ ఇస్తే, ఒకవేళ అటు పే చేయకుంటే మీ రికవరీ ప్రాసెస్ ఎంత డిఫికల్ట్గా ఉంటుందో మీరు కూడా ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ బిజినెస్ ఏదైనా కంట్రీలో చిక్కుకుపోతే రికవరీ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో మీరు ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నట్టయితే మీరు ఈ రికవరీ ప్రాసెస్ నుంచి బయటపడతారని నమ్మకం. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. నా పేరు డాక్టర్ కర్ణం రాజేష్ కుమార్, ఇంటర్నేషనల్ లాయర్ అండ్ డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్.